రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ సలహాదారులు వేణుగోపాల్ కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. అలాగే ప్రజా పాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను వీళ్ళందరూ కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఇంతకుముందే ఆహ్వానించడం జరిగింది. సో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించి కేసీఆర్కి ఇచ్చిన కార్డ్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆహ్వాన పత్రిక కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, చూస్తూ ఉన్నాం మనము ప్రజా విజయోత్సవ సభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ కూడా జరగనుంది తెలంగాణ తల్లి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించారు. సో ఏంటి, ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు దుర్గారెడ్డి? ఇప్పటి వరకు అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, పొన్నం ప్రభాకర్ మాత్రం మర్యాదపూర్వకంగా మాత్రం లోపలికి వెళ్లి చర్చ జరిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మాత్రం ఖచ్చితంగా రావాలని చెప్పి ఆహ్వానం పలకడం జరిగింది. దీంతో పాటు గంట సేపు సుదీర్ఘంగా చర్చలు కూడా జరపడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చర్చ జరిపి ఒక ప్రజాపాలన విజయోత్సవాలు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ 9వ తారీఖు అసెంబ్లీ సమావేశాలకు కూడా ముఖ్య అతిథిగా రావాలని చెప్పి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. దాంతో పాటు సానుకూలంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా పొన్నం ప్రభాకర్ తో చర్చ జరిపారు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు పరిపాలన చేశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలపై కావచ్చు, లేకుంటే ప్రజాపాలన చేసే ఉద్దేశంతో మీరు సలహా సూచనలు ఇవ్వాలని కూడా కోరినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా రవాణా శాఖ మంత్రి కొన్ని సలహా సూచనలు కూడా చేసినట్లు కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. మరి కాసేపట్లో మాత్రం మీడియా ముందుకు మాత్రం పొన్నం ప్రభాకర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దుర్గారెడ్డి, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో నిన్న మనం తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని కూడా చూసాము. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అందరిలో కూడా. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మేము? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రజాపాలన సంవత్సర ఏడాది పాలన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన, అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ తల్లిని మాత్రము దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేయడము, 29 రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిసారి చేయడం జరిగింది. కనుక ఆ గతంలో మాత్రం ఉన్నదానికి భిన్నంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టిన తర్వాత విధి విధానాలు తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయని కొంత చర్చ అయితే మొదలైంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా సానుకూలంగా స్పందించే ఒక ఆహ్వానాన్ని కూడా రావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని కూడా ఒక రకంగా చూసినట్లయితే కూడా కేసీఆర్ ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా మాత్రము రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అక్కడికి వెళ్లి ఆహ్వానం పలకడం, తర్వాత చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనుక ప్రజాపాలన, ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కార దిశగా మీ సలహా సూచనలు కూడా కొనసాగించాలని చెప్పి కూడా కోరిన విషయం అయితే మనకు తెలుస్తుంది. Thanks for the updates, Durgareddy.